గతేడాది థియేటర్లో విడుదలై బాక్సెస్ వద్ద భారీ హిట్ కొట్టిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తో నడుస్తుంది. ఒక పని మనిషి చుట్టూ తిరిగే ఈ స్టోరీ కుర్చీలకు కట్టిపడేస్తుంది. నేర చరిత్ర ఉన్న ఒక యువతి ఒక ధనిక కుటుంబం వద్ద పని మనిషిగా చేరుతుంది. అయితే ఆ ఇంట్లోని దంపతుల వెనుక ఉన్న భయంకరమైన సీక్రెట్స్ ఆమెను ఎలా ప్రమాదంలోకి నెట్టాయనేది ఈ సినిమా కథ. ఈ సినిమా పేరు ఎక్కడ చూడొచ్చు అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మిల్లీ అనే యువతికి గతంలో కొన్ని నేరాలు చేసిన చరిత్ర ఉంటుంది. దానివల్ల ఆమెకు ఉద్యోగం దొరకడం కష్టమవుతుంది. అలాంటి సమయంలో నీనా అనే బాగా డబ్బున్న మహిళ ఇంట్లో పని మనిషిగా మిల్లీకి అవకాశం ఇస్తుంది. ఆ ఇంట్లో నీనా ఆమె భర్త ఆండ్రూ కలిసి ఉంటారు. మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా వెళ్లే కొద్దీ వీణా ప్రవర్తన చాలా వింతగా మారుతుంది. కావాలనే ఇల్లంతా గందరగోళం చేయడం, మిల్లీని ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తుంటుంది. అయితే ఆండ్రూ మాత్రం చాలా నెమ్మదస్తుడిగా ఉంటూ మిల్లీకి అండగా నిలుస్తాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ ఇల్లు బయటకి కనిపించేంత ప్రశాంతంగా ఉండదు. మిల్లీ ఉండే గది బయట నుండి లాక్ అయ్యేలా ఉండటం ఆమెలో అనుమానం పెంచుతుంది. ఆ ఇంట్లో దంపతుల మధ్య ఏదో రహస్యం ఉందని తెలుసుకుంటుంది. ఆ తర్వాత నీనా కంటే ఆండ్రూనే ఎక్కువ ప్రమాదకరమని మిల్లీకి అర్థమవుతుంది. చివరికి మిల్లీని ఒక ట్రాప్ లో పడేయాలని చూస్తున్న దంపతుల నుండి ఆమె ఎలా బయటపడింది, ఆ ఇంట్లో ఉన్న చీకటి నిజాలు ఏంటి, మిల్లీని పని మనిషిగా ఎందుకు పెట్టుకున్నారు అనే విషయాలను సినిమాను చూసి తెలుసుకోండి. పాల్ ఫెగ్గు దర్శకత్వంలో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు వచ్చేసి హౌస్ మేడ్. విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న ఈ మూవీ 2026 ఫిబ్రవరి 12న ఆపిల్ టీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఇది కేవలం రెంటల్ పద్ధతిలోనే చూడాల్సి ఉంటుంది. ఇలాంటి బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.